5 టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. రెండో రోజు ఆరంభ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన రోహిత్ సేన తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు నిలకడగా రాణించడంతో మళ్లీ గాడిన పడింది. ఓవర్ నైట్ స్కోర్ 119 పరుగులకు 1 వికెట్ వద్ద భారత్ రెండో రోజు ఆరంభించింది. తొలి రోజే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా సాగిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరూట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే బౌండరీ సాధించాడు. కానీ అదే ఓవర్లో 4గో బంతికి నేరుగా అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో అత్యుత్తమంగా రాణిస్తున్నా టెస్టుల్లో మాత్రం చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 66 బంతుల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసి టామ్ హార్టీ బౌలింగ్ లో షాట్ కు యత్నించి డకెట్ చేతికి చిక్కాడు. గత 8 ఇన్నింగ్స్లలో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వరుసగా 6, 10, 29, 2, 26, 36, 10, 23 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోరూట్ బౌలింగ్ లో గిల్ భారీ షాట్ కు యత్నించగా స్టోక్స్ క్యాచ్ అందుకోలేకపోయాడు. అయితే వచ్చిన లైవ్ ను సద్వినియోగం చేసుకోలేకపోయిన గిల్ నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మొదలయ్యాయి. వచ్చిన అవకాశాలను గిల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని, ఇప్పటికైనా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న యువ బ్యాటర్లు రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంటున్నారు. ఇక ఇప్పటి వరకు 21 టెస్టులు ఆడిన గిల్ 30.37 సగటుతో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1063 పరుగులు సాధించాడు.